ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ అనురాధ. ఇప్పుడు రచయిత్రి మంజీత కుమార్ రచించిన మాయా బావి అనే కథను విందాం. బావి అనగానే అందులో నీళ్లుంటాయని మనం అనుకుంటాం. కానీ ఈ కథలోని బావిలో నీళ్లతో పాటు మాయ కూడా ఉంది. ఆ మాయ ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే. అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. ముందుగా మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడినంతా బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడ నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్ర అనుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళ్దామా? చల్లగా వీస్తున్న గాలికి అటూ ఇటూ కదులుతున్న మహావృక్షాలు, పచ్చని చెట్ల మీదుగా పయనిస్తున్న పక్షులు, చేప పిల్లలు హాయిగా జలకాలాడుతున్న స్వచ్ఛమైన నదులు, అవధానిపురంలో ప్రకృతి గురించి ఎంత వర్ణించినా తక్కువే. పక్కనే అడవి కూడా ఉండడంతో ఈ గ్రామం సగం అడవిలో కలిసిపోయినట్టుగా ఉంటుంది. అక్కడి వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదకరంగా కనువిందు చేసేది. ఈ ఊళ్ళో నీలకంఠ అనే యువకుడు ఉండేవాడు.
అమ్మ నాన్న బాల్యంలోనే చనిపోవడంతో ఊరి వాళ్ళ దయ వల్ల వారాలు చేసుకుంటూ ఎలాగోలా జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. ఎవరికి ఎటువంటి సాయం కావాలన్నా ముందుగా తెలిచేది పిలిచేది నీలకంఠనే. అరే నీలా, మా ఇంట్లో వచ్చే నెల పెళ్ళుందిరా, నువ్వే దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలి, ఊళ్ళో వేరే పనులవి పెట్టుకోకు అన్నాడు సర్పంచ్ సింగయ్య. సరే సర్పంచ్ గారు, మీరంతగా చెప్పాలా, నాకు తెలీదా ఏంటి అంటూ ఏదో తన ఇంట్లోనే పెళ్ళి అన్నంతగా సంబరపడ్డాడు నీలకంఠ. ఈలోగా, అరే నీలా, కాస్త కూరగాయలు కొని మా ఇంట్లో ఇచ్చేయరా, ఇదిగో డబ్బు అంటూ ఓ పెద్దాయన నీలకంఠ చేతిలో కాస్త డబ్బు పెట్టాడు. మిగిలిన డబ్బులు నువ్వే ఉంచేసుకోరా అనుకుంటూ ఏదో పనిపై వేగంగా వెళ్ళిపోయాడు. సరేనండయ్యా అనుకుని నీలకంఠ కూరగాయలు కొనేందుకు బయలుదేరాడు. ఉండరా ఉండరా నీలా అంటూ వెనక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించింది. ఓ అయ్యా తమరా, ఏమైంది, నడుచుకుంటూ వస్తున్నారు ఆశ్చర్యంగా అడిగాడు నీలకంఠ ఎదురుగా నడుచుకుంటూ వస్తున్న ఒక వ్యక్తిని. అరే, నా బండి చక్రం విరిగిపోయింది, కాస్త ఆ పని అనబోయేంత లోపలే, మీకెందుకు బెంగ, మీరు తిరిగొచ్చే లోపల నేను సిద్ధంగా ఉంచుతానుగా, మీరు కానివ్వండి అంటూ అభయమిచ్చాడు. నాకు తెలుసురా నీ సంగతి అని నీల జేబులో కాస్త డబ్బు పెట్టాడు. సరే సరేనయ్యా అనుకుంటూ నీల ముందుకు కదిలాడు. ఏంటో ఈ ఊళ్ళో నేను లేకుండా ఏ పని జరగదు, ఒక్కరోజు నేను లేకపోతే ఊరంతా అల్లడిపోవాల్సిందే అని మీసం మెలేస్తూ నవ్వుకున్నాడు నీలకంఠ. ఇంతలో నీల మిత్రులు కొందరు అతడిని కలిశారు. ఏంట్రా నీల, ఉదయమే అందరూ నీకు పనులు చెప్పి బద్ధకాన్ని పెంచుకున్నారా అంటూ నవ్వాడు మిత్రుడు కోదండం. వాళ్ళందరి ఇళ్లల్లో వాటాలకి భోజనాలు చేసేవాణ్ణి, ఈ మాత్రం వారికి సాయం చేయకపోతే ఎలారా అన్నాడు నీల. కానీ వాళ్ళు నిన్ను బాగా ఎక్కువ వాడేసుకుంటున్నారా, జాగ్రత్త సుమా అన్నాడు మరో మిత్రుడు శివుడు. ఏదో ఉడతా సాయంరా, సరేగాని ఏంటి సంగతులు, ఇలా వచ్చారు అన్నాడు నీల. ఏముందిరా, పొలం పనులు అయిపోయాయి, సరే నిన్ను కలిసిపోదాని వచ్చాం అన్నాడు శివుడు. అరే, ఈ విషయం విన్నావా, మన అడవిలో నుంచి రాత్రి ఏవో కేకలు వినిపించాయంట, కానీ అడవిలో వెళ్లే ధైర్యం ఎవరికి ఉంది చెప్పు అన్నాడు కోదండం. అవునరా, పులులు సింహాలు ఏనుగులు ఇంకా ఏమేమి ఉంటాయో మరి, ఎందుకొచ్చిన గోలా భయపడ్డాడు శివుడు. కానీ ఆ శబ్దాలు ఎవరో చేసి ఉంటారా ఆశ్చర్యంగా అడిగాడు నీలకంఠ. ఏమోరా బాబు, అసలే అడవి వల్ల రాత్రుళ్ళు మరీ చిమ్మచీకటిగా ఉంటుంది, అటువైపు చూడాలంటేనే వణుకు పుడుతోంది, ఇక అక్కడి నుంచి అరుపులు కేకలు వినిపిస్తున్నాయంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. శివుడు ఏదేదో ఊహించుకుని భయపడసాగాడు. మరీ ఎక్కువ ఆలోచించేస్తున్నావురా, ఓ పని చేద్దామా, మనం వెళ్ళి చూద్దామా? నీలకంఠకి మొండిధైర్యం ఎక్కువ. ఏంటి, అడవికి వెళ్ళి చూస్తావా, నీకేమన్నా మతిపోయిందా, ఇంతవరకు మన ఊళ్ళో అడవికి వెళ్ళి తిరిగి వచ్చిన వారే లేదురా బాబు భయం భయంగా అన్నాడు శివ. అవునరా, అడవిలో ఏదో పెద్ద బావి ఉందంట, ఆ బావికి ఏవో మాయలు మంత్రాలు వచ్చాయట, ఒకసారి ఆ బావి దగ్గరికి వెళ్తే మళ్ళీ తిరిగి రావడం అన్నది ఉండదంట, తెలుసా? బాల్యం నుంచి వింటున్న కథలను చెప్పాడు కోదండం. అంటే ఆ బావి నుంచే శబ్దాలు వస్తున్నాయంటావా? శివుడికి అనుమానాలు ఎక్కువయ్యాయి. కావచ్చు కాకపోవచ్చు, ఎవరికి ఎరుక. కోదండం అలా అనేసరికి శివుడికి ఇంకాస్త దడ ఎక్కువైంది. మనకెందుకు వచ్చిన గోలా గాని, పదరా వెళ్తున్నప్పుడే ఇంటికి వెళ్ళిపోదాం అని కోదండాన్ని తొందర చేశాడు శివ. అవునరా, ఎందుకొచ్చిన తలనొప్పి అంటూ కోదండం కూడా శివ మాటలకు సై అంటూ నీళ్ళ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. మాయా బావా అడవిలో ఉందా, రాత్రిళ్ళు శబ్దాలు వినిపిస్తున్నాయా అంటూ ఆలోచనలో పడ్డాడు నీలకంఠ. చేయాల్సిన పనులు చాలా ఉండడంతో బావి సంగతి పక్కన పెట్టి ఊళ్ళో వాళ్ళు చెప్పిన పనులన్నీ పూర్తి చేసేందుకు ఉపక్రమించాడు. ఓ రోజు సర్పంచ్ నుంచి నీలకంఠకి పిలుపు వచ్చింది. నమస్తే సర్పంచ్ గారు, చెప్పండి
అన్నాడు చేతులు కట్టుకుని నీలకంఠ. అరే నీలా, ఓ పెద్ద పని చేయాలిరా అంటూ ఎలా చెప్పాలో తెలియక ఆలోచించసాగాడు సర్పంచ్. ఏంటయ్యా చెప్పండి అన్నాడు నీల. మన ఊరవతల అడవుంది కదా, ఆ అడవి దాటాక మా పెద్దమ్మ ఉంటుందిరా. ఆమెను మా ఇంట్లో పెళ్ళి ఉందని కబురు చేయాలిరా. మా అందరికీ చాలా పనులున్నాయి. ఈ పని నువ్వే చేయగలవు, చేస్తావుగా అని అడిగాడు సర్పంచ్. సరే అయ్యా అని తలుపేసి ఇంటికొచ్చేశాడు నీలకంఠ. ఎప్పట్లాగానే పొలం పనులు కాగానే నీళ్లను కలిసేందుకు వచ్చాడు అతని మిత్రులు శివ, కోదండం. ఏరా నీలా, ఏంటి సంగతులు అని అడిగాడు కోదండం బెల్లం ముక్కను కొరుకు తింటూ. సర్పంచ్ సారు ఓ పని చెప్పారా, వాళ్ళ బంధువులకు పెళ్లి విషయం చెప్పి రావాలంట. రేపే నా ప్రయాణం అన్నాడు నీల. అవునా, ఎక్కడా అని అడిగాడు శివ, తాను కూడా ఓ బెల్లం కొబ్బరి ముక్కను నోట్లో వేసుకుంటూ. అడవి దాటి వెళ్ళాక ఉంటుందంట్రా ఇల్లు. చాలా ఏళ్ల క్రితం చూశారంట సర్పంచ్ అయ్య కూడా వాళ్ళని. ఇంట్లో పెళ్ళి కదా, అందర్నీ పిలవాలిగా మరి అంటూ మిత్రుల కోసం ఇంకాస్త కొబ్బరిని కోసిచ్చాడు నీల. ఏంటి, అడవి దాటి వెళ్ళాలా? నీకేమైనా పిచ్చి పట్టిందరా? అసలే రాత్రిళ్ళు అరుపులు వినిపిస్తున్నాయని చెప్పాం కదా. ఈ పెళ్ళి నీ చావుకొచ్చేలా ఉంది. వెంటనే వెళ్ళదని చెప్పేయి మీ సర్పంచ్కి అన్నాడు శివ. అసలు ఎవరు అంత ధైర్యం చేయరని ఈ పిచ్చివాడికి ఆ పని అప్పగించుంటారు వెధవలు. కోపం అణుచుకోలేకపోయాడు కోదండం. మాటిచ్చేశాన్రా తలదించుకుని చెప్పాడు నీల. అబ్బో, నువ్వు మహారాజు, నీ మాటే వేదం, నీ మాటే శాసనం. నోరు మూసుకో, ప్రాణాల కన్నా ఏదీ ఎక్కువ కాదు, నా మాటిను కోదండం బతిమాలాడు. అరే, నీకంటూ ఎవరూ లేరని, నీకేమైనా అయితే అడిగేవారే లేరని ఆ సర్పంచ్ ధీమారా. అందుకే ఈ పనిని నీకు అప్పగించాడు. నా మాటిను, అడవికెళ్ళకు అన్నాడు శివ. కానీ సర్పంచ్ మాటలే గుర్తొస్తున్నాయి నీలకు. పెళ్లి పనులన్నీ నువ్వే చేయాలిరా అని ఎంతో ప్రేమగా అన్నాడు సర్పంచ్. ఇప్పుడు చేయనంటే ఎలా అని మరి పరిపిరి విధాలా పోతోంది అతనికి. మిత్రుల ఆలోచనను మారుస్తూ వేరే విషయాలు మాట్లాడసాగాడు నీలకంఠ. ఆ తర్వాత కాసేపటికి వారు వెళ్ళిపోయారు. మిత్రులు తనను అడవికి పంపరని అర్థమైన నీల ఆ రాత్రే ఎవరికీ చెప్పకుండా అడవి మార్గం గుండా సర్పంచ్ బంధువుల ఇంటికి చేరుకోవాలనుకున్నాడు. మార్గ మధ్యలో తినడానికి కావలసిన రొట్టెలను, ఆవకాయను తీసుకున్నాడు. అర్ధరాత్రి ఇంటి నుంచి ఒంటరిగా బయలుదేరాడు. అడవి చాలా చీకటిగా ఉంది. 100 ఏళ్ల క్రితం నాటి మహావృక్షాలు నేలంతా తమదే అన్నట్టు వేళ్లను విస్తరింపజేశాయి. కమ్మని పండ్ల వాసన కడుపులో ఆకలి పుట్టిస్తుండగా చీకట్లో ఏవీ కనిపించక అలాగే ముందుకు కదిలాడు నీల. ఒకచోట పువ్వుల సువాసన అనుకుంటా నీలను తెగ ఆకట్టుకుంది. మధ్యలో చిన్న సెలయేటి గలగలలు నీల కాళ్లను చల్లగా తాకాయి. పక్షులు, జంతువులు నిద్రిస్తున్నాయో ఏమిటో వేటి చప్పుడు నీలకు వినిపించలేదు. అలా ధైర్యంగా ముందుకు నడవసాగాడు నీల. ఇంకా ఆకలేసింది. వెంట తెచ్చుకున్న రొట్టెలను, ఆవకాయను తినేశాడు. సరిగ్గా అప్పుడు వినిపించింది లీలగా ఏదో శబ్దం. ఏంటా శబ్దం అంటే ఊళ్ళో అనుకునే మాటలు నిజమేనా? నీలకంఠకు వెన్నులో భయం పుట్టింది. మిత్రులు వద్దన్నా వచ్చాను, నాకు తగిన శాస్తి జరిగింది అనుకుంటూ భయంగా ముందుకు కదిలాడు. వెంట తెచ్చుకున్న లాంతరు గాలికి ఆరిపోయింది. చీకట్లో ఎటు వెళ్తున్నాడో అర్థం కాలేదు. ఇంతలో ఆ శబ్దం మరింత దగ్గరయింది నీలకు. వెనక్కి వెళ్దామంటే అప్పటికే అడవిలో చాలా దూరం వచ్చేశాడు. వెనక్కి వెళ్ళడం కంటే ముందుకు వెళ్ళడమే మేలని అనుకున్నాడు. అప్పుడే మెల్లిగా తెల్లవారు వచ్చింది. అమ్మయ్యా అనుకుంటూ నీలకంఠ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని నడవసాగాడు. కాస్త దూరంలో ఏదైతే చూడకూడదనుకున్నాడో అదే కనిపించింది. అదే మాయాబావి. ఓరి దేవుడా, నేను ఈ మార్గంలోకి ఎలా వచ్చాను? ఇక్కడ మాయాబావి ఉందేంటి అనుకుంటూ అక్కడే ఆగిపోయాడు. బావిలో నుంచి రక్షించు రక్షించు
అన్న మాటలు వినిపించాయి. ఎవరన్నా పొరపాటున బావిలో పడిపోయి ఉంటారు, వాళ్లే రక్షించమని కోరుతున్నారనుకుంటా అనుకుని బావి దగ్గరికి వెళ్ళాడు. బావిలోకి తొంగి చూశాడు. అంతే, ఒక్కసారిగా అతడి రూపురేఖలు మారిపోయాయి. నవ యువకుడైన నీలకంఠ వృద్ధుడిగా మారిపోయాడు. కనీసం నడవలేని స్థితిలో ఆ బావిని ఆనుకుని నిలబడిపోయాడు. తన చర్మాన్ని చూసుకుని అవాక్కయ్యాడు. అయ్యో, ఇదేంటి? నేను ఇలా ముసలివాళ్ల మారిపోయానేంటి? ఎవరు నన్ను ఇలా చేసింది? నన్ను దయచేసి ఇంతకు ముందులా మార్చండి అంటూ అరవసాగాడు. కాని ఎవరూ ఉలకలేదు, పలకలేదు. దీంతో నేలకు ఏడుపు వచ్చింది. అంటే ఈ మాయాబావిలోకి తొంగి చూసిన వారు వృద్ధులుగా మారిపోతున్నారన్నమాట. కనీసం అడుగు తీసి అడుగు వేలినంత ముసలాళ్లుగా మారతారా? అందుకేనా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేకపోతున్నారు? ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతేనా? నేను కూడా అకాల వృద్ధాప్యాన్ని అనుభవించవలసిందేనా? హే ప్రభూ, ఏమిటి నాకీ దుస్థితి? బాల్యంలోనే తల్లిదండ్రులను దూరం చేశావు. ఇప్పుడు నా యవ్వనాన్ని మాయం చేశావు. నేనేం పాపం చేశానని ఇలా చేస్తున్నావు అంటూ గట్టిగా అరవసాగాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. కాని వృద్ధుడు కదా, అతడు అరచినా ఎవ్వరికీ వినిపించలేదు ఆ స్వరం. అయినా ఆ అడవిలో ఆదుకునేవారు ఎవరున్నారని దీంతో నీలకు ఏం చేయాలో పాలుపోలేదు. అక్కడే ఉంటే తాను కూడా వయోభారంతో మరణిస్తానని అర్థం కావడంతో నీల ఓపిక తెచ్చుకుని కర్ర సాయంతో ముందుకు నడవసాగాడు. ఎవరైనా కనిపించి తనకు సాయం చేస్తారని ఆశపడ్డాడు. అలా వెళుతూ ఎన్నో రోజులు గడిపేశాడు. కాని ఎంత దూరం వెళ్ళినా వెనక్కి తిరిగి చూసేసరికి మాయాబావి కనిపించేది. ఈ మాయేంటో నీలకి అర్థం కాకపోయేది. అలా కొన్ని రోజులు గడిచాయి. నీల అడవిలోనే ఉండిపోయాడు. తన మిత్రులు ఎలా ఉన్నారో, తాను మరణించాడని భావిస్తున్నారో ఏమో అన్న ఆలోచనే గుండెని మెలేసింది. సర్పంచ్ ఇంట్లో పెళ్లి కూడా అయిపోయి ఉండవచ్చని అనుకున్నాడు. తనకు వాటాల వారీగా అన్నం పెట్టిన అందరు తల్లులను స్మరించుకున్నాడు. ఇలా ఏదో ఆలోచిస్తూ నడవగా కాలికి ఏదో అడ్డు తగిలి కింద పడ్డాడు. తలెత్తి చూడగా దూరంగా ఏదో ఆశ్రమం కనిపించింది. బతుకు జీవుడా అనుకుంటూ అలానే పాకుతూ ఆశ్రమానికి చేరుకున్నాడు నీలకంఠ. ఆశ్రమం చుట్టూ కుందేళ్లు, నెమళ్ళు, రకరకాల పక్షులు ఉన్నాయి. పక్కనే చిన్న సెలయేటి స్వచ్ఛమైన నీటిలో హంసలు సేద తీరుతున్నాయి. ఉడతలు, కోతులు చెట్లపై అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నాయి. జింకలు పచ్చని గడ్డిని తింటూ అల్లరిగా తిరుగుతున్నాయి. గోమాతలు మేతమేస్తూ తరిస్తున్నాయి. అసలు ఆ వాతావరణమే వేరుగా ఉంది. ఇది అడవేనా అన్న అనుమానం వచ్చింది నీలకు. అప్పటి వరకు అతడిలో ఉన్న భయం, వణుకు మొత్తం మాయమయ్యాయి. ఆశ్రమంలో అడుగు పెడుతూనే ఏదో తెలియని ఉత్సాహం, మానసిక ఆనందం కలిగాయి. ఎవరో మహానుభావుడు ఉన్నట్టున్నాడు. అందుకే ఈ ఆశ్రమం ఇంత ఆధ్యాత్మికతను పంచుతోంది. ఏమో, నాకేమన్నా ఈ స్వాములోరు సాయం చేస్తారేమో చూడాలి అనుకుంటూ నీల లోపలికెళ్ళాడు. శరీరంలో అలసట మొత్తం పోయినట్లు అనిపించింది. మనసు కూడా నూతనోత్సాహంతో పరుగులు తీసినట్టు భావన కలిగింది. స్వామి, స్వామి అంటూ నీల పిలిచాడు. ఇంతలో ఎవరు కావాలి నాయనా అంటూ ఒక తల పలకరించింది. స్వామి అని భయపడ్డాడు నీలకంఠేశుడు. భయపడకు నాయనా, నేనిక్కడ ఒంటరిగా ఉంటాను. అందుకే నా దేహం యొక్క ఒక్కో భాగం ఒక్కో పని చేస్తూ ఉంటుంది. అటు చూడు అన్నాడా సన్యాసి. నీలకంఠ వెనక్కి తిరిగి చూడగా స్వామి చేతులు మొక్కలకి నీళ్లు పోస్తూ, కాళ్ళు మట్టి పిసుకుతూ, మొండెం కింది భాగం కర్రలను మోస్తూ కనిపించాయి. దాంతో ఒళ్ళు జలదరించింది నీలకంఠకి. చెప్పు నాయనా, ఏం కార్యార్థమై ఇక్కడికొచ్చావు? చాలా కాలం తర్వాత
ఈ అడవిలో మనిషిని చూస్తున్నాను అన్నాడా సన్యాసి నీలకంఠకి కూర్చునేందుకు ఆసనమిస్తూ. స్వామి, నాకు ఆకలిగా ఉంది అన్నాడు నీల అడగాల వద్దా అన్న సంశయంతో. మారుతి అని సన్యాసి పిలవగానే చెట్టుపై ఆడుకుంటున్న కోతులు పరుగు పరుగున వచ్చాయి. స్వామి కంటి చూపుతోనే ఏం చేయాలో అర్థం చేసుకున్నాయి. నేల ముందు ఒక బల్ల వేసి దానిపై అరిటాకును పరిచాయి. ఒక లోటాలో మంచినీళ్లు తెచ్చిచ్చాయి. రకరకాల పళ్లను కందమూలాలను తెంపుకొని వచ్చి నీల అరిటాకులో వడ్డించాయి. ఇదంతా వింతగా అనిపించసాగింది నీలకు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీల ఆ పళ్లను ఆవురావురుమంటూ కానిచ్చేశాడు. ఆ తర్వాత అమృతంలా ఉన్న చల్లని నీటిని తాగాడు. అప్పుడు గాని నీలకు ఆత్మారాముడు శాంతించలేదు. మహాప్రభు, నా ఆకలి తీర్చారు, కృతజ్ఞతలు అన్నాడు నీల సన్యాసికి నమస్కరిస్తూ. ఇప్పుడు చెప్పు నాయనా నీ కథ అన్నాడు సన్యాసి. తన జీవితం గురించి, బావి తన రూపురేఖలను మార్చిన విషయం గురించి పూసగొచ్చినట్లు వివరంగా చెప్పాడు నీల. ఓ, ఇదంతా బావి పనా అన్నాడు సన్యాసి ఆలోచిస్తూ. స్వామి, మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి అని ప్రాధేయపడ్డాడు నీలకంఠ. నాయనా, అది మాయాబావి. అందులోకి తొంగి చూసిన వారు వృద్ధులుగా మారతారు. ఇప్పటికే చాలామంది అలా వృద్ధులుగా మారారని అంటుంటారు. ఇప్పుడు నువ్వు కూడా ఆ బావి మాయలో పడ్డావు. దీనికి ఒకటే పరిష్కారం అన్నాడు సన్యాసి. చెప్పండయ్యా, చెప్పండి అని చేతులెత్తి నమస్కరించాడు నీల. చాలా కష్టమైన పనే, కానీ నీ యవ్వనం నీకు రావాలంటే సాహసం చేయవలసిందే మరి అన్నాడు సన్యాసి. నేను పోతే బాధపడేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు సామి. నాకేమైనా పర్వాలేదు. నాకు జరిగినట్టే మరెవ్వరికీ జరగకూడదు. అందుకోసం నేనేమైనా చేస్తాను అన్నాడు నీల. భళా నీల, భళా. నీ నిస్వార్థ బుద్ధి నాకు నచ్చింది. అయితే విను. ఆ మాయాబావిలో ఒక రాక్షసి ఉంది. దాని కడుపులో ఒక మందు ఉంది. ఆ మందు సేవించిన నీ యవ్వనం నీకు వచ్చును అన్నాడు స్వామి. అయితే ఇప్పుడే వెళ్ళి ఆ మందుని తీసుకొస్తా స్వామి, మీ ఆశీస్సులు నాకు కావాలి అంటూ సన్యాసి కాళ్లకు ప్రణామాలు చేశాడు నీలకంఠ. విజయం కలుగుగాక అని ఆశీర్వదించాడు సన్యాసి. నీలా, ఈ మూలికను తీసుకో. ఈ మూలికతో రాక్షసి ముక్కుపై 3 మార్లు రాసినచో అది సొమ్మసిల్లును. ఆ తరువాత దానిని హతమార్చుము అని ఒక మూలికను తీసి నీలకంఠకు ఇచ్చాడు స్వామీజీ. మహాభాగ్యం అని నమస్కరించి అక్కడి నుంచి కర్ర సాయంతో బావి వద్దకు చేరుకున్నాడు నీలకంఠ. వయోభారంతో ఇంతకింతకు శరీరం కృంగిపోతుండగా కర్తవ్యం గుర్తుకు వచ్చి లేని ఓపికను తెచ్చుకుని బావిపైకెక్కాడు నీల. అంతే, ఒక్క ఉదుటన బావిలోకి దూకేశాడు. అలా బావిలో ప్రయాణిస్తూ చాలా లోతుకు వెళ్ళిపడ్డాడు. వృద్ధుడు కావడంతో చేతులు కాళ్లకు చాలానే దెబ్బలు తగిలాయి. పైకి లేవడం అసాధ్యం అనిపించింది. కానీ సాహసం చేయనిదే తన వయసు తిరిగి రాదని అతడికి తెలుసు. కష్టపడి పైకి లేచాడు. చుట్టూ చూడగా ఆ బావిలో పైన నీళ్లున్నాయి. కిందకు చూస్తే చుక్క నీరు లేదు. నల్లని పాములు అటూ ఇటూ పాగుతున్నాయి. డేగలు భయంకరంగా నీళ్ల వైపే చూస్తున్నాయి. గబ్బిలాలు బావిలోని నీటికి వేలాడుతున్నాయి. ఒకవైపు చిమ్మ చీకటిగా ఉంది. మరోవైపు కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుతురుంది. నీలకి ఏమీ అర్థం కాలేదు. ఇంతకీ రాక్షసెక్కడా అని అటూ ఇటూ చూడసాగాడు. అప్పుడే పాములు, గబ్బిలాలు, డేగలు అన్నీ ఒకచోట చేరాయి. అవి రాక్షసిగా రూపాంతరం చెందాయి. ఎవర్రా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా బావి నివాసంలోకి వస్తావురా అంటూ రాక్షసి నీలకంఠను నిలదీసింది. ప్రజలకు, ప్రాణులకు ఒకప్పుడు తీయని నీటినిచ్చే బావిని నువ్వు ఆక్రమించింది చాలక అందర్నీ వృద్ధులుగా మారుస్తున్నావు. బుద్ధి లేదా నీకు అంటూ తిట్టాడు నీల. ఎంత కండకావరం, నన్నే బుద్ధి లేదు అంటావా అంటూ నీలపైకి పరిగెత్తుకొచ్చింది రాక్షసి. వెంటనే నీల తన చేతుల్లో ఉన్న మూలిక వాసనను రాక్షసికి చూపించాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు,
ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. మూలిక వల్ల ఏదో దురదగా అనిపించడంతో వెనక్కి తగ్గింది రాక్షసి. నీకు ఇదే అవకాశం ఇస్తున్నాను. వెంటనే నన్ను ఈ వృద్ధాప్యం నుంచి బయటకు తీసుకురా, లేకుంటే నిన్ను అంతం చేస్తాను అని లోలోన భయం ఉన్నా రాక్షసిని రచ్చగొట్టేలా మాటలు పేలసాగాడు నీల. ఎంత ధైర్యంరా నీకు? నా కాలి గోలెంత లేవు ముసలాడివి, నా అంతు చూస్తావా అంటూ రాక్షసి తన చేతికొచ్చిన వస్తువులను నీలపై పారవేయసాగింది. కష్టపడి అటూ ఇటూ పరుగెడుతూ ఆ దెబ్బల నుంచి తప్పించుకోసాగాడు నీల. దమ్ముంటేరా నా దగ్గరికి రా అంటూ రాక్షసిని ఉసిగొల్పసాగాడు నీల. కోపంతో ఊగిపోతూ మరోసారి నీల వద్దకు వచ్చింది ఆ రాక్షసి. అలా మరోసారి మూలిక వాసనను రాక్షసికి చూపించాడు నీలకంఠ. దీంతో మళ్లీ దురదలా అనిపించింది. వెనక్కి తగ్గింది రాక్షసి. నీ చేతిలో ఏముందిరా? ఆ సన్యాసిని కలిసి నన్ను హతమార్చేందుకు ఏదో తీసుకువచ్చినట్టున్నావు కదరా. నాకు చావు లేదు, నన్ను ఎవ్వరూ చంపలేరు అంటూ గట్టిగా నవ్వింది రాక్షసి. అది నీ భ్రమ. నిన్ను చంపేందుకు నేను పెద్ద కత్తిని తీసుకువచ్చాను, చూపించనా? ఇటురా చూపిస్తాను అన్నాడు నీలకంఠ. కత్తి నిజమే అనుకుని నీల వద్దకు వచ్చింది ఆ రాక్షసి. వెంటనే నీల మూడోసారి అంటే చివరిసారిగా తన వద్ద ఉన్న మూలిక వాసనను రాక్షసికి చూపించాడు. అంతే, రాక్షసి సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే రాక్షసి కత్తితోని దాన్ని ఖండాలుగా నరికేశాడు నీలకంఠ. అప్పుడే దాని కడుపు దానంతరా అదే చీలసాగింది. అలా చిల్లిన కడుపు నుంచి ఏదో పాత్ర బయటకు వచ్చింది. అదే సన్యాసి చెప్పిన మందు అని నీలకు అర్థమైంది. వెంటనే ఆ మందును తీసుకుని తాగాడు. క్షణాల్లో నీల రూపం మళ్లీ అతడికి తిరిగి వచ్చింది. నీల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ఇప్పుడే పైకెలా వెళ్లడం అనుకున్నాడు నీల. మళ్లీ మనసులో స్వామిని తెలుసుకున్నాడు. అప్పుడే పైనుంచి ఒక మర్రి చెట్టు ఊడ కిందకు వచ్చింది. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి అనుకుంటూ ఆ మర్రి చెట్టు ఊడ సాయంతో పైకి వచ్చాడు. ఆ బావిలోకి మరోమారు తొంగి చూశాడు. ఈసారి అతడు వృద్ధుడిగా మారలేదు. దీంతో నీలకు చాలా సంతోషం వేసింది. పరుగు పరుగున తన ఊరు చేరుకున్నాడు. నీలను చూడగానే అతడి మిత్రులు తెగ ఆనందపడ్డారు. అందరూ సర్పంచ్ని తిట్టసాగారు. ఎవరూ లేని అనాథ అని వాణ్ణి అడవికి పంపావు. దేవుడి దయవల్లే ఏమీ కాలేదు. ఆ మాయాబావి నీళ్ళని ఏమన్నా చేసుంటే ఏం చేసేవాడివి అంటూ నిలదీశారు. నన్ను క్షమించండి, నేను కావాలనే నీలను అడవికి పంపాను. అక్కడ మాయాబావి నీలను వృద్ధుడిగా మార్చేస్తుందని, అప్పుడే వీడి పీడ నాకు ఉండదని అనుకున్నాను అన్నాడు సర్పంచ్ తలదించుకొని. ఎందుకయ్యా, నేనేం చేశానని అన్నాడు అమాయకంగా నీలకంఠ. నా ఏకైక కూతురు కుందేపీదేవి నిన్ను ప్రేమించిందంట. నిన్నే పెళ్లాడతానని భీష్మించుకుని కూర్చుంది. చూసి చూసి ఏమీ లేని ఎవరూ లేనివాడికి నా కూతునిచ్చి ఎలా వివాహం చేయను? అందుకే నిన్ను ఆ మాయాబావి బారిన పడేలా చేశాను. కానీ నన్ను క్షమించు అన్నాడు సర్పంచ్. మీరు మంచి పనే చేశారు సర్పంచ్ గారు. మీరు ఊహించినట్లుగానే నేను మాయాబావి బారిన పడ్డాను. కానీ దాని అంతు చూసి వచ్చాను. ఇకపై అది మాయాబావి కాదు, మంచినీళ్లు ఇచ్చే బావి. మనం ఇక అడవిలోకి వెళ్లేందుకు భయపడనక్కర్లేదు అని చెప్పాడు నీల. అవునా, నిజంగానా? అంటే రాత్రిళ్ళు ఆ శబ్దాలు ఇక వినిపించవా అని అడిగాడు శివ సందేహ నివృత్తి కోసం. ఆ శబ్దాలను మాయాబావియే చేసేది, మనందర్నీ భయపెట్టేందుకు. అంతేకాదు, నన్ను కూడా వృద్ధుడిగా మార్చింది. ఒక సన్యాసి దయ వల్ల నేను ప్రాణాలతో బయటపడమే కాదు, నాలాగా ఎవ్వరూ కూడా ఆ బావిలో పడకుండా రాక్షసిని హతమార్చాను. ఇక ఏ భయాలు పెట్టుకోకురా శివ అన్నాడు నీల శివవైపు చూస్తూ. ఇంతకన్నా మంచివాడు, ధైర్యస్తుడు నీకెక్కడ దొరుకుతాడు? పైగా మన ఊరి పిల్లవాడు, మనందరికీ తలలో నాలుకలా ఉన్నవాడు. ఇవన్నీ కాదుగాని మీ అమ్మాయి కూడా ఇష్టపడింది. ఇంకేం ఆలోచిస్తున్నావు? నీళ్లతో నీ కూతురికి వివాహం జరిపించు అన్నారు ఊరి పెద్దలు. కానీ అని మళ్ళీ ఏదో అనుమానంగా అన్నాడు సర్పంచ్. నీలకు ఎవరూ లేరనా? ఈ ఊరంతా వాడిదే, మేమే వాడికి బంధువులం అయిన వాళ్ళం. చాలా, ఇంకేమైనా సందేహాలున్నాయా అన్నాడు ఓ పెద్దాయన.
ఇంకేం సందేహాలు లేవు. నా కూతురు అల్లుడు నా కళ్ళ ముందే తిరుగుతుంటే అంతకన్నా ఇంకేం కావాలి? నీలా, నా కూతుర్ని వివాహం చేసుకోవడం నీకిష్టమేనా అని అడిగాడు సర్పంచ్ నీలను. మీ వంటి పెద్దలు చెప్తే కాదంటానా? మీరందరూ నాపై చిన్నప్పటి నుంచి చూపిస్తున్న అభిమానానికి నేను ఏమి చిరుణం తీర్చుకోగలను అంటూ ఆనంద భాష్పాలు రాల్చాడు నీల. ఇకపై నువ్వు నా పొలం పనులన్నీ చూసుకోవాలి అంటూ సర్పంచ్ అనడంతో అందరూ చప్పట్లు కొట్టారు. ఆ మరుసటి వారమే నీలకు సర్పంచ్ కూతురికి ఘనంగా వివాహం జరిగింది. మాయాబావి మాయ మొత్తం పోవడంతో అందరూ ఆ బావిలోని నీటిని వాడటం మొదలుపెట్టారు. అడవికి హాయిగా వెళ్ళసాగారు. అంతే, కథ సమాప్తం. శుభం. మిత్రులారా, విన్నారుగా ఈ కథను. మాయాబావి కథను మన కథానాయకుడు ఎలా ముగించాడో. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.